హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ అప్లైడ్ బయాలజీ అనే లెసన్ నుంచి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ హైపోఫైయేషన్ గురించి 2 మార్క్స్ క్వశ్చన్. పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ కంటైనింగ్ ఏ గొనాడోట్రోపిన్స్ FSH LH. పిట్యూటరీ గ్లాండ్ నుంచి కలెక్ట్ చేసినట్టు గొనాడోట్రోపిన్ లోపల FSH LH. FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH అంటే లుటిలైజింగ్ హార్మోన్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ బ్రూడ్ ఫిషెస్ టు ఇండ్యూస్ రిలీజ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ సీడ్స్ ప్రొడక్షన్. పిట్యూటరీ గ్లాండ్ నుంచి తీసినటువంటి గొనాడోట్రోపిన్ FSH LH అనేటువంటి హార్మోన్స్ని బ్రూడ్ ఫిషెస్కి మనం ఏ చేపల నుంచి అయితే ఎగ్స్ని ప్రొడక్షన్ చేసి వాటి ద్వారా పిల్లలను తీయాలనుకుంటున్నామో ఆ ఫిష్కి ఈ FSH LH హార్మోన్ ఉన్నటువంటి ఇంజెక్షన్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఫిష్ అనేది నార్మల్గా పెట్టేటువంటి ఎగ్స్ కంటే కూడా ఎక్కువ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇండ్యూస్ రిలీజ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ సీడ్స్, ఎక్కువగా గుడ్లు పెట్టినట్టుగా చేస్తుంది. దిస్ ఆర్టిఫిషియల్ ఆర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్, ఇదేంటంటే నార్మల్గా ఫిష్ పెట్టేది కాకుండా ఆర్టిఫిషియల్గా మన ఆ ఫిష్ని ఎక్కువ గుడ్లు పెట్టేటట్టు చేయటాన్ని హైపోఫైయేషన్ అంటారు. నార్మల్గా ఒక ఫిష్ పెట్టే గుడ్ల కంటే కూడా ఎక్కువగా పెట్టేటట్టుగా ఆర్టిఫిషియల్గా మనం చేయటాన్ని హైపోఫైయేషన్ అంటారు. దీనికి ఏ టెక్నిక్ యూజ్ చేస్తారంటే దానికి ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ నుంచి తీసినటువంటి గొనాడోట్రోపిన్ అనేటువంటి ఇంజెక్షన్ని దానికి చేస్తారు.